రెండు తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్ ఇది. మరో 4 రోజుల పాటు వర్షాలు పడబోతున్నాయి. హైదరాబాద్లో నిన్న భారీ వర్షం కురిసింది. పాత బస్తీలో 114 ఏళ్ల భవనం ఒకటి కూలిపోయింది. తెలంగాణలో 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఏపీలో 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిక జారీ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వరుణుడి ప్రతాపమే కనిపిస్తోంది. భారీ వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బీభత్సంగా వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఇటు తెలంగాణ, హైదరాబాద్, అటు ఆంధ్రప్రదేశ్లో కూడా బీభత్సంగా వర్షం కురుస్తున్న పరిస్థితి. మరొక 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. భారీ వర్షాలతో రెండు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. రాబోయే 4-5 రోజుల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం కారణంగా ఈ భారీ వర్షాలు కొనసాగుతాయని చాలా స్పష్టంగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు ప్రజల జీవితాలను అతలకుతలం చేశాయి. హైదరాబాద్లో మరోసారి భారీ వర్షం పలకరించింది. కూకట్పల్లి, రాజేంద్రనగర్, అత్తాపూర్, జగద్గిరిగుట్ట, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, ఉప్పల్, దుండిగల్, సనత్నగర్, పంజాగుట్ట, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, బోయిన్పల్లి, అల్వాల్, ప్యాట్నీ, చిలకలగూడ, కోటి, దిల్సుఖ్ నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్ వంటి ప్రాంతాల్లో హైదరాబాద్లో ఎక్కడ చూసినా 4 వైపులా ఏ ప్రాంతంలో చూసినా భారీ వర్షమే కురుస్తోంది. చాలా చోట్ల రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు. వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది. ట్రాఫిక్ పూర్తిగా జామ్ అయిపోతుంది. వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గంటల తడబడి రోడ్ల మీదే నిరీక్షించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. విజువల్స్లో చూస్తుంటే మీకు అర్థమవుతోంది. గత 3-4 రోజులుగా హైదరాబాద్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు రోడ్లు ఏ విధంగా చెరువులను తలపిస్తున్నాయో చాలా స్పష్టంగా మీరు చూస్తున్నారు. ట్రాఫిక్ గంటల సేపు జామ్ అయిపోతున్నటువంటి పరిస్థితి. కొన్ని కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోయి వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది. వాహనదారులు తీవ్రంగా ఇక్కట్లు పడుతూ ఉన్నారు. రోడ్ల మీద వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనం ముందుకు కదలట్లేదు. ఎందుకంటే రోడ్ల మీద వాటర్ బాగా ఉండిపోవడంతో ఎక్కడ గుంత ఉంది, ఎక్కడ మ్యాన్హోల్ ఉంది, ఎక్కడ పూర్తిగా లోతైన ప్రాంతం ఉందో వాహనదారులు గుర్తించలేకపోతున్నారు. అందుకే మెల్లగా రోడ్డుకు ఒక వైపున సైడ్ నుంచి, వాటర్ లేని వైపు నుంచి మెల్లగా వాళ్ళు వాహనాలు ముందుకు కదిలించడంతో ట్రాఫిక్ జామ్ భారీగా ఏర్పడుతున్న పరిస్థితి. 1 కిలోమీటర్కి గంట సేపు సమయం పడుతుందంటే పరిస్థితి ఎంత దారుణంగా ట్రాఫిక్ జామ్ అయిపోయే పరిస్థితుందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి ఈ వర్షాల ప్రభావం భవనాల మీద కూడా పడింది. పాత బస్తీలోని హుస్సేనియాలం ప్రాంతంలో ఒక పురాతన భవనం కూలిపోయింది. ఈ భవనం దాదాపు 114 ఏళ్ల క్రితం నిర్మించిందని స్థానికులు చెప్తున్నారు. ఈ భారీ వర్షాల కారణంగానే భవనం కుప్పకూలిపోయిందని చెప్తా ఉన్నారు అధికారులు. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. విజువల్స్లో చాలా స్పష్టంగా మీరు చూస్తున్నారు. హైదరాబాద్ పాత బస్తీలో కూలినటువంటి భవనానికి సంబంధించిన దృశ్యం ఏ విధంగా కూలిపోతుందో అక్కడ వాళ్ళు పరుగులు పెడుతున్నారు భయంతో. ఒకసారి మీరు ఫుల్ స్క్రీన్లో చూడొచ్చు. హైదరాబాద్ పాత బస్తీలో భవనం ఈ వర్షాలకు నాని ఒక్కసారిగా కూలిపోయింది. అక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి ఉంది. విజువల్స్లో మీరు చూస్తున్నారు. అయితే ఆ భవనం 114 ఏళ్ల పురాతన భవనంగా అధికారులు కూడా తెలియజేసిన పరిస్థితి. ఈ వర్షాలు పడుతున్న నేపథ్యంలో మరికొన్ని రోజుల పాటు వర్ష బీభత్సం ఇటు తెలంగాణలో ఉంటుందని చెప్పి హైదరాబాద్లో మరీ ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెప్పిన నేపథ్యంలో జిహెచ్ఎంసీ అధికారులు అందరూ కూడా ఏవైతే పురాతన బిల్డింగ్స్ ఉన్నాయో వాటిని గుర్తిస్తూ ఉన్నారు. ఎక్కడైతే వర్షాలకు బాగా నాని కనీసం 100 సంవత్సరాలు ఉన్నటువంటి 70 నుంచి 100 సంవత్సరాలు పైబడి ఒక భవనం ఏదైతే ఉంటుందో వాటిని గుర్తిస్తూ ఉన్నారు. వాటిని ఖాళీ చేపిస్తూ ఉన్నారు అందులో నుంచి. ఎందుకంటే చాలా ప్రమాదాలు గతంలో కూడా వర్షాకాలంలో కూలిపోయినటువంటి భవనాల పరిస్థితి చూసాం. ఆ భవనంలో చిక్కుకుని చాలామంది గాయాల పాలయ్యారు, చనిపోయిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అధికారులు మరింత జాగ్రత్తగా హెచ్చరిక పంపిస్తూ ఉన్నారు. మరికొన్ని రోజుల పాటు వర్ష బీభత్సం కొనసాగుతుంది. హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉంది. రోడ్లన్నీ కూడా పూర్తిగా మునిగిపోతున్న పరిస్థితి. పురాతన భవనాల్లో ఎవరైనా ఉంటే కనుక, మరింత శిథిలావస్థకు చేరినటువంటి భవనాల్లో ఎవరైనా ఇంకా నివాసం ఉంటే కనుక వెంటనే ఖాళీ చేయండి. ఏ క్షణం ఏమవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి ఉంటుందని చెప్పి అధికారులు చాలా స్పష్టంగా హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి. పాత బస్తీలో భవనం కూలిపోయినటువంటి దృశ్యం మీరు చూడొచ్చు.
మొత్తం రెండు వైపులా కూడా మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. ఒకవైపు కూలిన భవనంతో పాటు మరోవైపు అక్కడ రోడ్ల మీద పూర్తిగా వాటర్ ఏ విధంగా నిలిచిపోయింది, హైదరాబాద్ పూర్తిగా ఏ విధంగా స్తంభించిపోయింది, వాటర్ నిలిచిపోయినది కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు. అయితే ఇక్కడ చాలా స్పష్టంగా అధికారులు మరొక విషయం కూడా చెప్తా ఉన్నారు. మీరు అత్యవసరం అయితే తప్ప, వర్షం పడ్డప్పుడు అత్యవసరం అనుకుంటే తప్ప మీరు బయటకు రండి, లేదంటే కనుక ఇంట్లో ఉన్నవాళ్ళు ఇంట్లోనే ఉండండి, ఆఫీసులో ఉన్నవాళ్ళు ఆఫీసులోనే ఉండండి, వర్క్ ఫ్రమ్ హోమ్కి ఏదైనా అవకాశం ఉంటే అలా కంటిన్యూ చేయండి. వర్షం పడేటప్పుడు అందరూ రోడ్ల మీదకి వచ్చి ట్రాఫిక్ జాములు అయిపోతాయి, రోడ్ల మీదకి రావటం వల్ల విపరీతంగా వాటర్ నిలిచిపోవటం వల్ల ముందుకు కదలలేరు, మీకు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. వర్షం పడేటప్పుడు ఎవ్వరూ కూడా పడిన తర్వాత కూడా 2 గంటల సమయం తీసుకుని అప్పుడు రోడ్ల మీదకి రండి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే వర్షం ఆగిపోయింది కదా అని చెప్పి అందరూ రోడ్ల మీదకి వచ్చేస్తే మళ్ళీ కొన్ని గంటల పాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడి నానా ఇబ్బంది, నరకం చూసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందుకు తగ్గ చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్లో మరికొన్ని రోజుల పాటు వర్షం ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్లో చాలా స్పష్టంగా అధికారులు చెప్తున్నారు జాగ్రత్తగా ఉండాలని. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా వర్షాలు పడే అవకాశం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో మరొక 9 జిల్లాలని గుర్తించారు. భారత వాతావరణ శాఖ 2 తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన జారీ చేసింది. అల్పపీడనం ప్రభావం వల్ల ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా వరుసగా 4 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం రోజు తెలంగాణలోని 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తాయని, గంటకు 40 కిలోమీటర్ల ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని తెలియజేసింది. ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్ ఇదే పరిస్థితి ఉంది. భారీ వర్షాలు ఊపందుకునే అవకాశం ఉంది. పల్నాడు, బాపట్ల, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, తూర్పుగోదావరి, అనకాపల్లి, విజయనగరం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తా ఉన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తా ఉన్నారు. డెఫినెట్గా మత్స్యకారులు ఎవరూ కూడా ఆంధ్రప్రదేశ్లో వేటకు వెళ్ళకూడదు. అక్కడ బలమైన గాలులతో పాటు ఈ అలలు కూడా భారీగా ఎగసిపడే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని 4 రోజులని చెప్తున్నారు. మొత్తానికి 2 తెలుగు రాష్ట్రాల్లో కురిసే ఈ భారీ వర్షాల వల్ల పూర్తిగా జలదిగ్బంధమవుతున్నాయి ఈ లోతట్టు ప్రాంతాలు. నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తాయి. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనాలు, ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా కలవట్లు కావచ్చు, బ్రిడ్జ్లు కావచ్చు, వాగులు పొంగి ప్రవహించడం వల్ల, బ్రిడ్జి మీదుగా పొంగి ప్రవహించడం వల్ల ఇటు నుంచి ఆ గ్రామం నుంచి ఈ గ్రామానికి రాకపోకలు సాగించే వాళ్ళు మరింత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆ వాగులు పొంగి ప్రవహించేటప్పుడు ఆ వాగు దాటే క్రమంలో చాలామంది ఆ వాహనాల్లో చిక్కుకుని పూర్తిగా వాగులో కొట్టుకుపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో డెఫినెట్గా అలాంటి చోట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి, మరింత జాగరూకతగా అక్కడ ప్రజలు వ్యవహరించాలని అధికారులు సూచన చేస్తున్నారు. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది అనిపించినా, ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే గనక సహాయక చర్యలు చేపట్టడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధంగా ఉంచిన పరిస్థితి. భారత వాతావరణ శాఖ చాలా స్పష్టంగా హెచ్చరిక జారీ చేసింది. వరుసగా 4 రోజుల పాటు, ఈ రోజు నుంచి మొదలుకొని వరుసగా 4 రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు కుదిపేయబోతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు, రాత్రి సమయాల్లో కూడా ఒక మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. తెలంగాణలో హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ఉన్న అన్ని జిల్లాల్లో కూడా ఈ వర్ష ప్రభావం ఉంటుందని చెప్పి అధికారులు చాలా స్పష్టంగా హెచ్చరిక జారీ చేశారు.